ఇంట్లో కూడా చెప్పురి, ఇంటికాడ రోజు పొద్దున్న 2 గంటల సమయం ఇంటి ఆమెకు చెప్పి మా అక్కలకు మా చెల్లెళ్ళకు కూడా చెప్తే ఇంటి ఆయనకు సెలవు రమ్మ ఒక వారం రోజులు ఈ పని మీద దిప్పురి. రోజు పొద్దుగాలు ఇవ్వగానే గుర్తు చేయరి, సార్ ఏవో పని చెప్పాయి కదా ఏం చేస్తున్నావు అని రోజు రాగానే అడుగురు. ఇంటికి రాగానే పొద్దుగాల బయటికి దోలురి, సాయంత్రం ఇంటికి రాగానే ఏం పని చేసినావు అని మా అక్కల్ని అడగమని చెప్తున్నా. లేకపోతే వాళ్ళు చెప్పకుండా ఊర్లో వేసి చెట్ట కింద కూర్చొని పెత్తనం చేస్తారు. లేకపోతే 100 ఉంటే తాండూరు పోతారు, 1000 ఉంటే పట్నం పోతారు. మళ్ళీ దావతులకి ఇక తక్కువ లేదు. అందుకోసమని రోజు మా అక్కలకు అందరికీ చెప్పేది ఒకటే, పొద్దుగాల సార్ చెప్పిన పని ఏం చేస్తావని, సాయంత్రం వచ్చినాక సార్ చెప్పింది ఎంత చేస్తావని రోజు లెక్క అడుగుతారు. అంటే ఈ వారం రోజులలో అందరికీ న్యాయం జరుగుతుంది, పేదోళ్ళకు మేలు జరుగుతుంది. ఏ ఒక్క పేదోళ్ళ ఓటు కూడా పోకుండా చూడాలి. ఇది ఒక మైనారిటీలదో మెజారిటీలదో సమస్య కాదు, ఇది పేదోళ్ళ సమస్య. పేదోడు ఎవరి పక్కన ఉంటాడంటే కాంగ్రెస్ పక్కన ఉంటాడు. పేదోని ఓటు తీసేస్తే ఆటోమేటిక్గా అంత అయిపోయినట్టే అని వాళ్ళిద్దరు లెక్కలు పత్రాలు వేసుకొని మన ఢిల్లీకి పోయి కూడా రేవంత్ రెడ్డి దగ్గర 35,000 దొంగోట్లు ఉన్నాయని అన్నట్టు. అవునా? ఏం చూసు బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ వారసులు అంతా కట్టగట్టుకొని 35,000 ఓట్లు అంటే మనకు సరిగ్గా ఎంత మెజార్టీ వచ్చిందో అవన్నీ దొంగోట్లు అని చెప్తున్నారు. అంటే వాళ్ళ కుట్ర ఎట్లుందో చూడు, చెప్పకనే చెప్తున్నారు వాళ్ళ కుట్ర. ఇవి తీస్తే ఇక చక్కగా అవుతుందని. మరి అందుకే 55,000 ఓట్లు ఈరోజు ఇప్పటి పక్కకున్నాయి. కాకపోతే 10 రోజులు సమయం ఉంది. ఈ 10 రోజులు కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి 2వ రోజు పర్యటిస్తున్నారు. కొడంగల్లో 78% ఎస్ఐఆర్ పూర్తయిందని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎస్ఐఆర్ దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 3 వరకు గడువైతే ఉంది. అయితే ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా చూస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓటు లేని వారు చనిపోయిన వారితో సమానం కాబట్టి ఖచ్చితంగా మీరంతా మీ ఓటు హక్కును పొందేలా ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. చనిపోయిన వారిని ఓటర్ లిస్ట్ నుంచి తొలగించామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. బీఆర్ఎస్ బీజేపీ 2 వేర్వేరు పార్టీలు కావచ్చు, అయినా సరే వారి లక్ష్యం మాత్రం ఒక్కటే అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. అయితే కేవలం మైనార్టీల ఓట్లే కాదు, ఎస్సీ ఎస్టీలు వాళ్ళ ఓట్లు కూడా వాళ్ళంతా కాంగ్రెస్ వైపు ఉన్నారని వాళ్ళ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ తప్పులను ప్రశ్నిస్తే వాళ్ళు ఇలా ఉంటున్నారని చెప్తున్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేయాలని చూస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. మరి కాంగ్రెస్ ఓటర్లను తొలగించే ప్రయత్నాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏ ఒక్కరి ఓటు కూడా కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిస్తున్నారు. మరి మొత్తానికి మనకు అక్కడ చూస్తున్నాం, కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతూ వస్తోంది. ఇవాళ అయితే 2వ రోజు ఎస్ఐఆర్ ఫామ్ నింపి అధికారులకు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా తానే ఎస్ఐఆర్ ఫామ్ నింపి కొడంగల్లో 78% ఎస్ఐఆర్ పూర్తయిందంటూ ఆయన తెలియజేశారు. అయితే ఎస్ఐఆర్ దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 3 వరకు గడువు ఉందని తెలియజేస్తున్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేసేలా చూస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.